రంగారెడ్డి జిల్లా మణికొండలో దోమల బిడదపై స్థానికులు ర్యాలీ నిర్వహించారు. పుప్పాలగూడ, వెంకటేశ్వర కాలనీ, అల్కాపురి టౌన్షిప్ లో దోమలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. దోమల బాధ తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. స్థానికుల వినతికి వెంటనే స్పందించారు కమిషనర్ ప్రదీప్ కుమార్. నెక్నాపూర్, పెద్ద చెరువు, చిన్న చెరువు, గుర్రపు డెక్కను తొలగిస్తున్నామని చెప్పారు. గతంలో నెల రోజు గుర్రపు డెక్కను తొలగించామని తెలిపారు. ఇప్పుడు మరోసారి పనులు చేపట్టామన్నారు కమిషనర్. దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి. 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 దోమల సమస్యను వెంటనే దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. అల్కాపూర్ ప్రజలు కానీ, ఇక్కడ మణికొండ ప్రజలు కానీ, పుప్పాలగూడ ప్రజలు కానీ, నెక్నాపూర్ ప్రజలు కానీ అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్లు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎన్నోసార్లు మేము విజ్ఞప్తి చేసినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు. ఆఖరికి మా సిటిజన్ కౌన్సిల్ నుంచి మేము స్వచ్ఛందంగా కూడా మేము ఏదైతే ఫాగింగ్ చేస్తున్నామో ఆ ఫాగింగ్ కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేశారు. కానీ మేము మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాము. మేము చేయడం కాదు, మున్సిపాలిటీ నుంచి ఫాగింగ్ చేసి ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం చూసి మాకు ఎటువంటి హాని కలగకుండా దోమల నుంచి పరిష్కారం చూపమని ఎన్నోసార్లు విన్నవించుకున్నాం మేము. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మున్సిపాలిటీ మణికొండ మున్సిపాలిటీ. అందుకని మా ప్రజల తరఫున మేము ఒకసారి రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేయడం జరుగుతుంది. స్మాల్ బైట్ బిగ్ థ్రెట్ అండి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక దోమకాటు వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమైనా ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇష్యూ అయింది. సో ప్రతి కాలనీలో ఈ డెంగ్యూ అండ్ డిఫరెంట్ మలేరియా, టైఫాయిడ్ అన్నిటికీ కారణం వచ్చేసి చిన్న దోమకాటే అండి. కానీ ఇది అందరికీ తెలిసిన విషయమైనా మున్సిపాలిటీ అండ్ పొలిటీషియన్స్ అందరూ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇష్యూస్గా ఇది కన్సిడర్ చేస్తున్నారు. మరి దీన్ని తక్షణమే మరి పరిష్కరించవలసిందిగా మరి కమిషనర్ని మా కౌన్సిలర్ తరఫున మేము గిట్ట కోరుతున్నాం. క్లీన్ చేస్తున్నట్టు నాయకులతో అధికారులు ఫోటోలు దిగుతున్నారు. ఇంతవరకే పరిమితం అవుతుంది. మున్సిపల్ ఆఫీస్కు మణికొండలో ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్స్ ఈ దోమల బెడద ఎక్కువైందని మన దగ్గరికి రావడం జరిగింది. దోమల బెడద గురించి జిహెచ్ఎంసి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి అక్కడి మిషన్ తెప్పించి ఒక 1 మంత్ గుర్రపు డెక్క తీయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ మిషన్ను తీసుకొని పోయినరు. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర చిన్న ఒక బోటు తీసుకొని బోట్లో మనుషులను పెట్టి గుర్రపు డెక్క అంతా కూడా ఒక పక్కకని ఆ పక్క నుంచి తీసేయించడం జరుగుతుంది. యాంటీ లార్వల్ ఆపరేషన్ కూడా స్పెషల్ టీం పెట్టినాము. స్పెషల్ టీం పెట్టి డైలీ యాంటీ లార్వల్ ఆపరేషన్ చేయిస్తున్నాము. పెద్ద చెరువులో, చిన్న చెరువులో టిమోపాస్ తోటి. అదేవిధంగా ఆయిల్ బాల్స్ కూడా సైడ్కు నీళ్ళల్లో పెద్ద చెరువు కనుక ఆ ఎడ్జెస్కే లార్వా డెవలప్ అవుతుంది కనుక లార్వాను చంపడానికి ఆయిల్ బాల్స్ కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది. అదేవిధంగా అందులోకి డ్రైనేజ్ వాటర్ పోకుండా కూడా ఇరిగేషన్ వాళ్ళు ఛానల్ పైప్ లైన్ వేసి రెడీగా ఉంది. కొంచెం ఒక 200 ఫీట్ వరకు డిస్ప్యూట్ ఉండి అది వేయలేదు. అది వేస్తే ఆ 200 ఫీట్ కనుక కంప్లీట్ చేసినట్టయితే నెక్నాపూర్ చెరువులకి డ్రైనేజ్ వాటర్ పోకుండా ఉంటుంది. కంప్లీట్గా మస్కిటోస్ కూడా కంట్రోల్ అవుతాయి. మేము కూడా తప్పనిసరి చేయిస్తున్నాము. అన్ని చోట్ల కూడా యాక్షన్ తప్పనిసరి తీసుకొని మస్కిటోస్ కంట్రోల్ కావడానికి ప్రయత్నం చేస్తాం.